దానికి హైడ్రా వ్యవహారం కూడా 2-3 రోజుల నుంచి తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. దానిపైన చర్చ, రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. హైడ్రా చర్యలు సరైనవి కావని కొంతమంది అంటే సరైనవి అని చెప్పి దాదాపు నిన్న 69% మంది వాళ్ళ చర్యలు సరైనవి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఈ దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఆ కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా 2 వారాల పాటు ఆగాల్సిందే అంటూ హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ వెకెట్ చేయాలన్నా ఏం చేయాలి, బాధితుల వర్షన్ కూడా వినాలనేటువంటి మాట హైడ్రా చేస్తున్నట్టుగా అదేది సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. సో మొత్తానికి హైడ్రాకు ఒక్క చోట మాత్రం కొద్దిగా బ్రేక్ పడ్డట్టు అనిపిస్తూ ఉంది. మిగతా చోట్ల యథావిధిగా దాని కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది హైడ్రా. సో హైడ్రా రేపు పొద్దున హైదరాబాద్లో ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా హైడ్రా యూనివర్సిటీ కూడా అవసరం అనేటువంటి ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. మరి నిజంగా అది అవసరమా కాదా అనేది పక్కకు పెడితే, ఇక రాహుల్ గాంధీ గారు నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. జమ్మూ కాశ్మీర్లో కులగణన అంటేనే బీజేపీ భయపడుతుంది అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు రాహుల్ గాంధీ గారు చేసిరు. బీజేపీ కులగణనకి ఎందుకు భయపడుతుంది అనేది మనం గతంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో దాంట్లో ఆర్ఎస్ఎస్ కూడా ఒక మెట్టు దిగొచ్చి కులగణనకు ఓకే అనేటువంటి మాట చెప్పింది. ఆ తర్వాత ఎస్పీ కానీ, ఆర్జేడీ కానీ, ఆ తర్వాత డిఎంకే కానీ, ఆ తర్వాత శివసేన కానీ, ఇట్లా చాలా పార్టీలు కులగణన చేయాలని మెజారిటీ పక్షాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు ఎన్డీఏ పక్షాల్లోని చాలా పార్టీలు కూడా కులగణన చేయాల్సిందే అనే మాట చెప్తా ఉన్నది. ఇక కులగణనకు అడ్డున్నది ఎవరు అనంటే కేవలం కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే అడ్డున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కులగణనతో జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి వచ్చింది. ఎన్డీఏ పక్షాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇంకా చాలా పార్టీలు వాటి అభిప్రాయాన్ని తెలపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కులగణన చేయడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. కాకపోతే కొన్ని రాజకీయ పార్టీల భవిష్యత్తులు తారుమారయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జనాభా లెక్క పెట్టకుండా 1931లో లెక్కబెట్టి బీసీల జనాభా మళ్ళీ ఇప్పటి వరకు లెక్క పెట్టలేదంటే దాదాపు 90 సంవత్సరాల నుంచి బీసీలకు లెక్కనే లేదు ఈ భారతదేశంలో. సో కాబట్టి వాటిని లెక్క పెట్టాల్సిందే అనేటువంటి మెజారిటీ అభిప్రాయం. ఎందుకంటే ఈ దేశంలో బీసీల జనాభా అత్యధికంగా ఉంటుంది, నో డౌట్గా. ఇంకా గమ్మత్ ఏంటంటే మొత్తం ఎంటైర్ దేశంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణనే, అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం. కానీ ఇక్కడ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇక మీకు చెప్పరాంది. ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం, పైపెచ్చు నిన్న ఒక చర్చలో చిరంజీవులు గారు చెప్తా ఉండే, మళ్ళా అన్ని లెక్కలు తీస్తా ఉన్నావు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఇప్పటి వరకు బీసీ మహిళలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు అయ్యారో తెలుసా అన్నాడు. అంటే నేను 1-2 పేర్లు చెప్పిన, ఇక ఆ తర్వాత దొరుకుతలేవు. ఎవరు ఆ బీసీలు? చాలా షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలంగాణ 1952 నుంచి ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ అసెంబ్లీలో కూర్చున్నది ఎంతమంది అంటే బీసీ మహిళలు 5గురే. ఇప్పుడు దొరికిన లెక్క అయితే ఇంకొకటి అలా పెరుగుతుండొచ్చు, కానీ 4 లేదా 5 దొరికిరు అంతే. ఒకటి కొమ్మిరెడ్డి రాములు గారి సతీమణి, రెండోది కొండా సురేఖ గారు, ఇంకొక 2-3 ఉన్నారు గంతే. ఇక వీళ్ళే ఈ 5 ఏళ్ల మందమే. చాలా షాకింగ్ విషయం ఇది. రేపు 33% రిజర్వేషన్లలో ఈ బీసీ మహిళలు ఉంటారా అనేది ఉండరు. ఎట్లుంటారు? ఎందుకుంటారు అంటే బీసీలకు సపరేట్ రిజర్వేషన్ లేదు కదా. మళ్ళా ఎవరు ఉంటారు? మళ్ళా వాళ్ళే ఉంటారు కదా, మళ్ళా వాళ్ళే దిగుతారు కదా, వాళ్ళు దిగుతారు. కాబట్టి బీసీ మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం లేదు తెలంగాణలో స్పష్టంగా. అప్పుడు యాదవత్రయం అందుకే దాన్ని వ్యతిరేకించింది. ఇంకో విషయం, ఇంకా ఆడ ఏమో గానీ మండల్లో ఒక్క బీసీ మహిళ లేదు. మండల్లో ఒక్క బీసీ మహిళ కూడా లేదు. ఉన్నాం కొంతమంది, నేను, బసవరాజ్ సారయ్య గారు, బండా ప్రకాష్ గారు, ఆ తర్వాత మధుసూనాచారి గారు, ఆ తర్వాత చెంబిపూర్ రాజు గారు, ఇట్లా ఒక 4-5 మాత్రం బీసీలం వెళ్తాం. అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇట్లా కొంతమంది బీసీలం వెళ్తాం. ఓ 5-6 బీసీ సభ్యులం వెళ్ళినప్పటికీ మెజారిటీ సభ్యులు మళ్ళీ వాళ్ళే.
సో మండలంలోనైతే మొత్తం ప్రాతినిధ్యమే లేదు. ఇక్కడ శాసనసభ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో 5 బీసీ మహిళల కంటే ఎవ్వరు కూడా ఎక్కువ ప్రాతినిధ్యం వహించలే. చూసుకోగా అగో అది బీసీల చరిత్ర. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,